హలో రిజ్వాన్ హియర్. ఈ వీడియోలో మనం థాట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ రైటింగ్ చేసేటప్పుడు మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, సైకాలజీగా ఆర్టికల్ చదివే వాళ్ళు పబ్లిక్ మీ ఆర్టికల్ చదువుతారు కదా, అప్పుడు వాళ్ళకి ఏ ఉద్దేశంతో మీ ఆర్టికల్ కనబడాలి అంటే ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి, మీ మైండ్లో ఎలా థాట్ ప్రాసెస్ తీసుకురావాలి, ఏమేం ఆలోచించాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇది కరెక్ట్గా తెలుసుకోవాలి, ఈ విషయం కరెక్ట్గా మీ మైండ్లో ఉండాలి, థాట్ ప్రాసెస్ జనరేషన్ కరెక్ట్ ఉండాలి. అప్పుడే మీరు కరెక్ట్గా మీరు కంపెనీ గురించి, మీ ప్రోడక్ట్స్ గురించి, మీ సర్వీసెస్ గురించి కరెక్ట్ పీపుల్కి డెలివర్ చేయొచ్చు, మీ మాటని కరెక్ట్ పర్సన్స్కి పంపించవచ్చు, వాళ్ళకి అర్థమవుతుంది. అయితే మీ థాట్ ప్రాసెస్ వాళ్ళ థాట్ ప్రాసెస్తోని కనెక్ట్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి ఆర్టికల్ రాసేస్తాము, ఏదో థాట్ ప్రాసెస్ ఉండదు, అసలు వాళ్ళకి అది నచ్చుతుందా నచ్చదా అన్నట్టు మనం అసలు తెలుసుకోం. జస్ట్ మన ఆలోచన విధానం బట్టి మనం రాసేస్తాము. అలా చేయకూడదు. కొద్దిగా థాట్ ప్రాసెస్ ఫస్ట్ ఏమేమి ఉంటాయి, అందులో ఎలా కల్టివేట్ చేయాలి థాట్ ప్రాసెస్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇది ఒక థాట్ ప్రాసెస్. అంటే థాట్ ప్రాసెస్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీలో ఫస్ట్ బిలీవ్ చేయండి. ఇలా చేసినట్టయితే ఏం జరుగుతుంది, మీరు బిలీవ్ చేస్తున్నారు, అయితే మీరు బిలీవ్ చేస్తున్నప్పుడు మీ మైండ్లో ఏ హ్యాపీనెస్ వస్తుందో ఆ హ్యాపీనెస్ ఫీలింగ్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయ్యి మీ ఆర్టికల్లోకి వెళ్తుంది. ఆ థాట్ వెళ్ళినప్పుడు మీరు ఎలా బిలీవ్ చేస్తున్నారో అలాగే వాళ్ళు చదివినప్పుడు, మీ ఆర్టికల్స్ చదివినప్పుడు వాళ్లకు అదే బిలీఫ్, అంటే వాళ్ళ కోసం బిలీవ్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే మీ బిలీఫ్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే అందుకు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు ఎంత గ్రేట్గా బిలీవ్ చేసినా అంత వాళ్ళు గ్రేట్ బిలీవ్ చేస్తారు. ఏంటంటే లైక్ అట్రాక్ట్ లైక్ అంటారు. అంటే మనము మన మనసులో ఉన్న మన మంచి ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశంతో మనం ఏదైనా పని చేయాలనుకుంటే 100% అది పబ్లిక్ మీద, జనాల మీద ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ ఏముండాలంటే మీరు మిమ్మల్ని బిలీవ్ చేసుకోవాలి, మీరు చేయగలుగుతారు, మీ ఆర్టికల్ చాలా మంచిది, మీరు ఒక సూపర్ స్టార్, ఈ ఆర్టికల్ రైటింగ్ వరల్డ్లో మీరు ఒక హీరో అన్నట్టు మీకు ఒక ఫీలింగ్ రావాలి, మీరు ఒక బిలీవ్ చేయాలి. మీ ఆర్టికల్ ద్వారా చాలా మందికి లాభం జరుగుతుంది, మీ ఆర్టికల్ ద్వారా చాలా మంది బెనిఫిట్స్ పొందగలుగుతారు, మీ ఆర్టికల్స్ ద్వారా మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ చాలా మందికి నచ్చుతాయి అన్నట్టు ఈ బిలీఫ్ అన్నట్టు మీ మైండ్లో ఉండాలి, మీరు బిలీవ్ చేయాలి. ఆ బిలీఫ్ ఆటోమేటిక్లీ మీరు మీ వర్డ్స్ ద్వారా ఆర్టికల్లోకి వెళ్ళిపోతుంది. అయితే చదివే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అన్నట్టు కనబడుతుంది, వాళ్ళ మైండ్లో కూడా కాన్ఫిడెన్స్ కనబడుతుంది. అప్పుడు 100% వాళ్ళు మీ ఆర్టికల్ని మెచ్చుకుంటారు, సక్సెస్ అనేది కనబడుతుంది. స్టార్టింగ్ టు ఫోకస్ ఆన్ రిజల్ట్స్. ఇది ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. అంటే మీరు ఆర్టికల్ రాస్తున్నారు, ఆ ఆర్టికల్ రాస్తే రిజల్ట్ ఏం రాబోతుంది, రిజల్ట్ అంటే ఎంత సేల్స్ జరుగుతున్నాయి అనే రిజల్ట్ కాదు. అంటే చాలా మంది ఎలా అనుకుంటారంటే రిజల్ట్స్ అంటే మీరు రాసిన తర్వాత మీ ప్రోడక్ట్స్ ఎంత అమ్ముడు పోతాయి, లేదంటే మీ సర్వీసెస్ ఎంతమంది తీసుకుంటారు అన్నట్టు ఆలోచన విధానం ఉంటుంది. కానీ అది తప్పు. ఆ ఆలోచన విధానం అలా ఉండకూడదు. మీరు మీ ఆలోచన విధానంలో రిజల్ట్స్ అంటే, స్టార్టింగ్ టు ఫోకస్ ఆన్ రిజల్ట్స్ అంటే మీ ఆర్టికల్ ద్వారా రీడర్స్ మైండ్లో ఎంతవరకు పాజిటివ్నెస్ పెరుగుతుంది, ఎంతవరకు వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు, ఎంతవరకు మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి అట్రాక్ట్ అవుతారు, ఆ రిజల్ట్స్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఆలోచించండి, మీరు ఎక్కడైనా షాప్కి వెళ్ళినో, ఏదైనా కొనాలని వెళ్ళినరో, అయితే ఒక్కసారి వెళ్ళినరో మీకు సాడ్ ఫీలింగ్ ఉంది, అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఏదో 1 or 2 ఐటమ్స్ కొనేస్తారు. కానీ
ఇంకోసారి వెళ్ళిండ్రు అప్పుడు హ్యాపీ ఫీలింగ్ ఉంది, మీరు అక్కడ వెళ్ళేసి ఇంకా రిజల్ట్స్ గురించి చూడరు, ఎంత కొంటున్నారన్నట్టు చూడరు, జస్ట్ టకటక అన్ని కొనేస్తూ పోతారు. అంటే అక్కడ ఆటోమేటిక్లీ సేల్స్ అనేవి ఎక్కువ జరిగిపోతాయి వాళ్ళకి. మీరు ఎక్కడ ఏ షాప్కి వెళ్తున్నారో అక్కడ షాప్లో మీ హ్యాపీనెస్ ఉంటే 100% ఆ షాప్ ఓనర్కి కూడా ఎక్కువ సేల్స్ అనేవి జరిగిపోతాయి. ఎందుకంటే మీరు హ్యాపీనెస్లో మీరు ఎక్కువ కొనేస్తారు. అందుకు బిలీవ్ చేసిన తర్వాత మీరు మీ ఫోకస్ అన్నట్టు ఉంచితే 100% ఆ ఫోకస్ రిజల్ట్స్ మీద ఉండాలి. రిజల్ట్స్ అంటే ఆ మనుషులకి, చదివే వాళ్ళకి, ఆర్టికల్ చదివే వాళ్ళకి మీరు ఎంత హ్యాపీనెస్ ఇవ్వగలుగుతున్నారు, మీరు ఎలా హ్యాపీనెస్ ఉంటాయి, ఎలా ఎక్కువ కొనేస్తారో అలాగే మీరు మీ ఆర్టికల్లో హ్యాపీనెస్ గురించి, మంచి రిజల్ట్ ఓరియంటెడ్ హ్యాపీనెస్ గురించి, మోటివేషన్ గురించి రాసినట్టయితే వాళ్ళు కూడా హ్యాపీ ఫీలింగ్లో ఉంటారు. ఆ హ్యాపీ ఫీలింగ్ అన్నప్పుడు రిజల్ట్స్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతాయి. అంటే ఫోకస్ ఆన్ రిజల్ట్స్ అంటే మీరు మీ పీపుల్కి, మీ రీడర్స్కి మంచి హ్యాపీ ఫీలింగ్ వచ్చేటట్టు మీ ఆర్టికల్స్ రాయాలి. జస్ట్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ మీదనే ఉండకుండా వాళ్ళకి హ్యాపీనెస్ ఫీల్ అయ్యేటట్టు రాయాలి. అలా రాస్తే వాళ్ళు ఎక్కువ మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కొంటారు. మీ కంపెనీస్కి కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు మీకు ఎక్కువ పే చేస్తారు. బ్రింగింగ్ అప్ పాజిటివ్ వర్డ్స్ ఇన్ మైండ్, ఇది మీరు డైలీ చేస్తూ ఉండాలి. నెగిటివ్ వర్డ్స్ని పక్కకు పెట్టేసి మీ మైండ్లో డైలీగా పాజిటివ్ వర్డ్స్ తెచ్చుకుంటూ ఉండాలి. ఇది రిపీటెడ్ పాజిటివ్ వర్డ్స్ తీసుకురావాలి. ఇది కూడా ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. ఇది ఒక థాట్ ప్రాసెస్లో ఉంచాలి. ఎక్కడ ఏ పాజిటివ్ చూసినా దాని గురించి మీరు పాజిటివ్ వర్డ్స్ మీ మైండ్లో రావాలి. ఈ పాజిటివ్ వర్డ్స్ కూడా మీ రీడర్స్కి అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిండ్రు, అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని చూసి జస్ట్ సాడ్ ఫేసెస్ పెట్టుకున్నారు, మీరు అట్రాక్ట్ కారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ఫేసెస్ చూసి మీకు మంచిగా అనిపించదు. అలాగే వాళ్ళు హ్యాపీనెస్లో ఉన్నారు, మీరు వెళ్ళగానే వాళ్ళకి హ్యాపీ మూడ్ కనబడుతుంది. ఆ హ్యాపీ మూడ్ చూస్తే మీరు కూడా అట్రాక్ట్ అవుతారు, మీ ఫీలింగ్ కూడా హ్యాపీ ఫీలింగ్ అయిపోతుంది. అలాగే మీ మైండ్లో పాజిటివ్ వర్డ్స్ ఉంటే వాళ్ళ సైకాలజికల్గా అది కూడా మీ ఆర్టికల్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మీ రీడర్స్ మైండ్ కూడా హ్యాపీనెస్తో ఉంటుంది. అందుకు వాళ్ళు ఎక్కువ సేల్స్ అనేవి మీ సైట్ ద్వారా, మీ ప్రోడక్ట్స్ ద్వారా, సర్వీసెస్ ద్వారా చేస్తారు. ఫీలింగ్ ఎవ్రీవన్ విల్ లైక్ యువర్ ఆర్టికల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా బిలీవ్ చేస్తున్నారో, మీరు మంచి వాళ్ళు, మీరు ఒక పాజిటివ్ పర్సన్, మీరు ఒక మంచి పర్సన్ అన్నట్టు ఎలా బిలీవ్ చేస్తున్నారో అలాగే మీరు ఆర్టికల్స్ రాసేటప్పుడు మీ ఆలోచన విధానంలో ఏముండాలంటే మీ ఆర్టికల్ని చాలామంది లైక్ చేస్తారో అని ఒకటి ఉండాలి మైండ్లో. మీ ఆర్టికల్ని చాలామంది లైక్ చేస్తారని ఫీలింగ్ అనేది ఉండాలి. ఆ ఫీలింగ్ ఉంటేనే చాలామంది మీ ఆర్టికల్ని లైక్ చేస్తారు. ఫీలింగ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్, ఇది ఒక భావన, ఇది ఒక థాట్ ప్రాసెస్, ఇది చాలా స్ట్రాంగ్ థాట్ ప్రాసెస్. మీరు ఒక ఫీలింగ్ ఉండాలి, నేను హ్యాపీ ఉన్నాను, నేను సక్సెస్ఫుల్ ఉన్నాను అని హ్యాపీనెస్ ఉండాలి. ఇప్పుడు మీ ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్ చాలా వాళ్ళకి సక్సెస్ ఉంది, హ్యాపీనెస్ ఉంది వాళ్ళ లైఫ్లో. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు అయితే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు చాలా మంచి వాళ్ళు మీకు పిలుస్తున్నారు, ఒక మంచి సక్సెస్ఫుల్ ఫ్యామిలీ మీకు పిలుస్తున్నారు, ఒక సక్సెస్ఫుల్ సొసైటీలో మీకు వెళ్తున్నారు, వాళ్ళు మీకు ఇన్విటేషన్ ఇస్తున్నారు. అయితే ఆ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మీకు చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది మైండ్లో. అరే, నాకు అంత పెద్ద సక్సెస్ఫుల్ ఫ్యామిలీ నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది, సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది, రమ్మని ఇంటిమేషన్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు ఇంట్లో అందరికీ చెప్పుకుంటారు, నాకు ఇలా జరిగింది, ఇవాళ మా పెద్ద ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసిండ్రు అని హ్యాపీ ఫీల్ అవుతారు. అలా మీ ఆర్టికల్స్ ద్వారా జనాలకి హ్యాపీ ఫీలింగ్ కావాలంటే ఒక ఆర్టికల్ అనేది మీకు ఇప్పుడు ఇక్కడ ఇన్విటేషన్ లాగా భావించి మీరు కూడా ఒక హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఆ ఆర్టికల్స్ని రాయాలి. నా ట్రైనింగ్స్ మొత్తం సైకాలజీ ఆఫ్ మైండ్ని రిలేటెడ్ ఉంటాయి కాబట్టి ఈ వీడియోస్ 2-3 టైమ్స్ చేసి
చూడండి, చూసిన తర్వాత దీని గురించి కొద్దిగా మైండ్లో రివిజన్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి. నేను చెప్పబోయే భావనలు ఎలా మీ ప్రజలకు, మీ జనాలకు, మీ ఆర్టికల్ రైటర్స్కి, రీడర్స్కి ఎలా అట్రాక్ట్ అయితే మీకు తెలుస్తుంది. అంటే వాళ్ళ భావనని మనం ఇక్కడ మన భావనతో వాళ్ళ భావనాన్ని మ్యాచింగ్ చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు మనకి ఒక మంచి ఫ్రెండ్ లాగా అనుకుంటారు, ఇంకా మన మంచి ఒక వాల్యుబుల్ పర్సన్ లాగా అనుకుంటారు, మీకు ఒక అథారిటీ పర్సన్ లాగా అనుకుంటారు. మీ విలువ అనేది పెరుగుతుంది. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ వీడియోస్ ద్వారా మీ విలువ పెరగాలి, సొసైటీలో మీ విలువ పెరగాలి, మీకు ఒక మంచి పేరు రావాలి. ఆ మంచి పేరు వచ్చినప్పుడు మీరు సక్సెస్ అవుతారు, చాలా మంది మీ దగ్గరికి వస్తారు. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పినాను, మీరు విన్నారు. కాబట్టి నేను ఇంకోసారి చెప్తున్నాను, పబ్లిక్ జనాలు మీ దగ్గరికి రావాలి. మీరేదో బెగ్గింగ్ చేయకూడదు, జాబ్స్ కోసం బెగ్గింగ్ చేయకూడదు, సేల్స్ కోసం బెగ్గింగ్ చేయకూడదు. వాళ్ళే మీ దగ్గరికి రావాలి, వాళ్ళు హ్యాపీ ఫీల్ కావాలి, వాళ్ళు అట్రాక్ట్ కావాలి. అందుకు మీరు కూడా హ్యాపీనెస్ ఉండాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు సక్సెస్ఫుల్ ఫ్యామిలీ నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో, మీ ఆర్టికల్లో మీ హ్యాపీనెస్ కనబడితే అలాగే మీ ఆర్టికల్ రీడర్స్ మీ ఆర్టికల్స్తోని అట్రాక్ట్ అవుతారు, మీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్తోని అట్రాక్ట్ అవుతారు.